రాజ్యాంగబద్ధంగా కొంతవరకు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటే గతంలో ఆర్టికల్ నెంబర్ 370తో పాటుగా త్రిబుల్ తలాక్ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఎన్డీఏ సర్కార్ ఈ రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు మాత్రం ఒకవైపు విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 5 సంవత్సరాలకి మించి ఏదైతే ఉందో తీవ్రమైనటువంటి నేరారోపితమైనటువంటి కేసుల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అంటే 5 సంవత్సరాలకి మించి శిక్ష పడేటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వీటిలో కనీసం ఒక 30 రోజుల పాటు జైలు జీవితం గడిపితే 30 రోజుల పాటు వారు శిక్షించబడితే మాత్రం పూర్తి స్థాయిలో 31వ రోజు వారు ఏదైతే పదవిలో ఉన్నారో ఆ పదవుల్ని కోల్పోతారనేటువంటి కీలకమైనటువంటి బిల్లును మాత్రం బీజేపీ సర్కార్ తీసుకువచ్చింది. ప్రధానమంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రులు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు సహా ఎవరు దీనికి అతీతులు కారు అనేది మాత్రం ఈ రోజు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత భారత రాజ్యాంగం ప్రజాప్రతినిధుల కోసం ఏం చెప్పింది? ప్రజాప్రతినిధుల చట్టం 1952 ఏం చెప్తుంది? రాజ్యాంగమైనటువంటి పదవులు గవర్నర్ రాష్ట్రపతి పదవులు కొంతవరకు మినహాయిస్తే మిగిలినటువంటి పదవులు కేవలం నేర నిరూపితం కాకముందే అంటే నేరం రుజువైతే అది కొంతవరకు ఉండేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ రుజువు కాకముందే 30 రోజుల పాటు జైల్లో ఉంటే అలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గతంలో శిక్షను అనుభవించినటువంటి వారే. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వర్షన్ ఏంటంటే ప్రజాస్వామ్యం పట్ల మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పట్ల ప్రభుత్వానికి ప్రజలకి ఉన్నటువంటి నిబద్ధత పెరగాలి, నైతిక విలువల ప్రాధాన్యత పెరగాలి, రాజకీయాల్లో నైతికత అనేది పెరగాలి. ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు 30 రోజులకు మించి జైల్లో ఉన్నా వాళ్ళ పదవికి రాజీనామా చేయట్లేదు అనేది బీజేపీ వర్షన్. నిజంగా ఈ బిల్లు నిలబడుతుందా? జేపీసీకి పంపించిన తర్వాత విపక్షాల నుంచి వచ్చేటువంటి అభ్యంతరం ఏంటి? ప్రస్తుతం వివిధ పార్టీలు చేస్తున్నటువంటి వాదన ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా నందారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా పైడి రాకేష్ రెడ్డి గారు బీజేపీ ఆర్మూర్ శాసనసభ్యులు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. ఏసే తులసిరెడ్డి గారు మీతో నేను ప్రారంభిస్తాను. ఏంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏంటి? ముందే ఊహించారా? బీజేపీ ఒక షాక్ ఇచ్చింది అనుకోవాలా? 30 రోజులకు మించిన తర్వాత నేరారోపితం నిరూపేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పదవిని కోల్పోయేటువంటి అవకాశం ఉందా? అసలు భారత రాజ్యాంగంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? ఇది చాలా లిమిటెడ్ పర్పస్ అని పూర్తిగా బిల్లు చదివితే ఇది లిమిటెడ్ పర్పస్. ఇంట్లో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అంతే తప్ప ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇది వర్తించదు. ఈవెన్ పిఎం వచ్చేసి ఆయన పదవికి పోయినా కానీ ఆయన ఎంపీగా కొనసాగచ్చు. అదేవిధంగా మంత్రులు, కేంద్ర మంత్రులు మంత్రి పదవి పోతుంది కదా తప్ప వాళ్ళు ఎంపీలుగా కొనసాగుతారు. కంటిన్యూ అవుతుంది, ముఖ్యమంత్రి పదవి ఉండదు. అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు కూడా వాళ్ళు వచ్చేసి ఎమ్మెల్యేలుగా మెలిసిగా కొనసాగుతారు. కాబట్టి ఇక్కడ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వచ్చిన ఇష్యూ కాదు ఇది. ఇక్కడ లిమిటెడ్ పర్పస్, జైలులో ఉన్నప్పుడు పరిపాలించకూడదు అని లిమిటెడ్ పర్పస్. ప్రధానమంత్రి గాని, కేంద్ర మంత్రులు గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని జైలులో ఉన్నప్పుడు పరిపాలించకూడదు అని అంతే తప్పనిచ్చేసి వాళ్ళు ఎంపీగా కొనసాగుతారు, ఎమ్మెల్యేగా కొనసాగుతారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి కావచ్చు, మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. జైల్లో ఉన్నంత వరకు ఆ 30 రోజుల లోపల జనరల్ గా ఇల్లే చేస్తారు. గతంలో నీలం సంజీవ్ రెడ్డి ఆయన అరెస్ట్ కాలేదు, జైలుకు పోలేదు. కానీ ఒక సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది, ప్రతికూలమైన వ్యాఖ్య, ఆయన రాజీనామా చేశాడు. అదేవిధంగా నెల్లూరు జనార్దన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయలే, జైలుకు పంపరా, కానీ మెడికల్ కాలేజ్ మీద ఒక వ్యాఖ్య చేసి చెప్పేసి ఆయన రాజీనామా చేశాడు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి జయలలిత ఆవిడ వచ్చేసి రాజీనామా చేసింది, వేరే వాళ్ళని పెట్టింది, మళ్ళీ బయటకు వచ్చింది, వాళ్ళ ఆవిడ ముఖ్యమంత్రి అయింది. జైలుకు పోయినాడు, వేరే వాళ్ళని పెట్టాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, ఆయన చేశాడు. లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళ భార్యని పెట్టాడు. కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్యల్లో ఆ కేజ్రీవాల్ విషయంలో, తమిళనాడులో బాలాజీ విషయంలో వచ్చిన నేపథ్యంలో తెచ్చింది తప్ప ఇది జనరల్ గా వచ్చేసి జనరల్ ఏమనుకుంటారంటే ఎంపీ పదవి పోతుంది, ఎమ్మెల్యే పదవి పోతుంది ఇంకా వాళ్ళు అని అనుకుంటున్నారు. తర్వాత వచ్చేసి వాళ్ళు శాశ్వతంగా బయటకు జైల్లో ఉన్నప్పుడు మాత్రమే, జైలు నుండి బయటకు వస్తే మళ్ళీ వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావచ్చు. వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా జైలుతో అయిందో, హేమంత్ సోరెన్ అయ్యాడో ఆ విధంగా వచ్చేసి మళ్ళీ కావచ్చు. కాబట్టి ఇది లిమిటెడ్ పర్పస్. ఇది ఏదో వచ్చేసి చాలా మొత్తం వచ్చేసి ఒక చారిత్రాత్మక మనం లేకుంటే కదా మొత్తం ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు వచ్చేసి అందరినీ తీసేస్తారనో ఆ విధంగా సాగుతా ఉంది. ఇప్పుడైనా సరే ఈడీ గాని, సిబిఐ గాని
ఐటీ గాని ఇప్పుడైనా సరే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఈ బిల్లు రాకముందు కూడా అవుతుంది. కాకపోతే అంటే ఈ బిల్లుకు ముందు దానికి తేడా ఏమంటే ఆ ముఖ్యమంత్రి పదవి ఏదైనా ఉంటే అది పోతుంది, ఎంపీ పదవి అట్టే ఉంటుంది, ఎమ్మెల్యే పదవి అట్టే ఉంటుంది, కేంద్ర మంత్రి పదవి పోతుంది, కానీ ఎంపీ పదవి అట్టే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ జైలు వచ్చేసి ఒకవేళ తొలగించబడిన తర్వాత నేరం రుజువు కాని పక్షంలో మళ్ళీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళొచ్చా? అలాంటి సిచ్యువేషన్ ఉందా? నేరానికి సంబంధమే లేదు, ఇది కోర్టు విచారణ అవసరం లే, బెయిల్ వచ్చేసారి మళ్ళా రావచ్చు. ఇది కేసు వరకు ఉండాల్సిన అవసరం లేదు. బిల్లు వచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేశారు, 30 రోజుల లోపల బెయిల్ కాదనుకోండి, 31 రోజున పోతాడు. మళ్ళీ ఒక 10 రోజులకు వచ్చేసి బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ వచ్చేసి ముఖ్యమంత్రి అవుతాడు. దీనికి కన్విక్షన్ కు కోర్టు తీర్పుకు సంబంధం లేదు, ఓన్లీ బెయిల్. అతను జైల్లో ఉన్నప్పుడు పరిపాలించసాగదు అంతవరకే గాని అతను బెయిల్ మీద బయటకు వచ్చినా కానీ మళ్ళీ ముఖ్యమంత్రిగా పరిపాలన చేయొచ్చు మళ్ళా. కాబట్టి అది కాకుండా మొత్తం వచ్చేసి కన్విక్షన్ వరకు అతను ఎట్లా ఉండాలేమో, రేపు 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వచ్చేసి ముఖ్యమంత్రి కాకూడదేమో అని అనుకుంటున్నారు. కాదు, అతను వచ్చేసి 30 రోజులు లోపల అతను రాజీనామా చేయొచ్చు, చేయకుంటే కన్నా 31 రోజులు ఆటోమేటిక్ గా అయిపోతుంది. మళ్ళీ ఒక 10 రోజులకు బెయిల్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ముఖ్యమంత్రి అనుకోండి మంత్రి. అంటే బిల్లు మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఇంతకి? నేను వచ్చేసి పూర్తిగా చూడలే, కానీ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇది అంత ఏదో ఆకాశం భూమి బద్దలైపోతుంది అనే యాంగిల్లో అక్కడ అనుకోవాల్సి ఉంది, ఇక్కడ అనుకోవాల్సి వస్తుంది. కేవలం వచ్చేసి కేజ్రీవాల్ వచ్చేసి ఆ రోజు రాజీనామా చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమైంది కాదు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు బెయిల్ మీద అతనే ఉండేవాడు. అదేవిధంగా తమిళనాడులో వచ్చేసి బాలాజీ గారి మంత్రిని వచ్చేసి మనీ లాండరింగ్ మీద అతన్ని స్టాలిన్ వచ్చేసి మంత్రి పదవి తీసేశాడు, అరెస్ట్ చేశారు. అతను మంత్రి పదవి తీసేశారు, కానీ పోర్ట్ఫోలియో శాఖలు లేకుండా చేశారు, మంత్రి పదవి కంటిన్యూ చేశాడు. దాన్ని గవర్నర్ రవి వచ్చేసి అతను డిస్మిస్ చేశారు. దాన్ని గవర్నర్ కు ముఖ్యమంత్రికి, గవర్నర్ ఏమో అతన్ని ఎమ్మెల్యేగా సస్పెండ్ చేయలే, ఎమ్మెల్యేగా డిస్మిస్ చేయలే, మంత్రి పదవి డిస్మిస్ చేశాడు. అది స్టాలిన్ చేసిందేమి, మంత్రి పదవి కొనసాగించాడు, అతని శాఖలు మాత్రం వేరే వాళ్ళకి ఇచ్చారు. అంటే ఏమి శాఖలు లేకుండా మంత్రిగా జైల్లో ఉండి నువ్వు ఉండొచ్చు అని చెప్పేసి ఈనాడు. అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మంత్రి పదవిని డిస్మిస్ చేశాడు తన గవర్నరు, కానీ ఎమ్మెల్యే పదవి చేయలేదు. అతను వచ్చేసి బయటకు వచ్చినాక మళ్ళీ ముఖ్యమంత్రి మళ్ళీ ఇవ్వచ్చు. ఆ విధంగా జైల్లో ఉన్నప్పుడు పరిపాలన చేయకూడదు ముఖ్యమంత్రి గాని, ప్రధానమంత్రి గాని, మంత్రులు గాని అనే లిమిటెడ్ పర్పస్ తప్ప ఇది వేరే విధంగా ఏం కాదు. అంత భయోత్పాతం రావాల్సిన అవసరం లేదు. నేను కాంగ్రెస్ స్టాండ్ తెలియదు, కానీ నా వరకు నా వ్యక్తిగత స్టాండ్ చదివితే కన్నా ఆ విధంగా ఉంది. నందారెడ్డి గారు.